Hello guys, welcome back to our channel Cow to 7. I'm your Laila. సో ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. సో అది ఒక చిన్న సర్ప్రైజ్ మీకు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. సో మీరు చూసి మీరే వావ్ అంటారు అనమాట. సో ఈరోజు వెదర్ బాగుంది చూడండి, చాలా చల్లగా ఉంది అండ్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది కదా. సో నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం అట్లా ప్లెజెంట్ వెదర్లో ప్లెజెంట్ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్లెజెంట్ ప్లేస్ మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ గో. ఓకే, మరి నేను వెళ్ళాక మీకు వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. వెయిట్ కరో. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నైట్ ఒక సర్ప్రైజ్ ఉందన్నారని. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మినుగురు పురుగులు అన్నమాట. ఆ చీకట్లో ఆ చిన్న చిన్న లైట్ పురుగులు అయితే చాలా బాగున్నాయి. చాలా సినిమాటిక్ గా అనిపించింది నాకు. మూవీస్ లో తప్ప అలా అన్ని నేను రియల్ గా చూడలేదు. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? కామెంట్ చేయండి. సరే మేడం. ఇక్కడ మా ఫ్రెండ్ ఫోన్ పోయిందనమాట. సో వెతుకుతున్నాము. కాల్ చేస్తే ఫైనల్లీ ఎవరో లిఫ్ట్ చేశారు, కానీ డబ్బులు డిమాండ్ చేశారనమాట. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. దొరికిందండి. మా 2000 ఇస్తామండి, మరి మాకు దొరికింది అన్నామండి. ఇస్తానండి అంటే ఇచ్చామండి. 2000 అడిగిండు. సరే ఏదో 500 ఇస్తా అంటున్నా. ముగ్గురు కాదు, నేను ₹1 కొట్టేద్దాం. హలో గాయ్స్, ఇప్పటి వరకు పెద్ద స్టంట్ జరిగిందనమాట. అది మీకు మధ్య మధ్యలో చెప్తాను. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే. సరే ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ పోయిందనమాట. సో అది ఇప్పటి వరకు ఎత్తుకాము. అసలు ఫోన్ ఎలా పోయింది, ఫైనల్ గా దొరికిందా లేదా అనేది మీకు నా ఫ్రెండే చెప్తుంది. కాసేపట్లో నేను తనని అడుగుతాను. సో స్టే ట్యూన్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అయ్యో ఇది వాడిపోయింది. దిస్ ఈస్ లోటస్ అంటారా, కల్వా పువ్వు అంటారా? కల్వా పువ్వుని ఇంగ్లీష్లో అంటారు మరి. ఐ డోంట్ నో గైస్ ఇంగ్లీష్లో. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇది వచ్చాం కానీ ఇప్పుడు ఇది వాడిపోయింది. ఓకే, నేను ఈ వీడియోలో ఒక మిస్టేక్ చేశాను ఇప్పటివరకు. అది ఏంటో కనిపెట్టారంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అనమాట. బట్ ఎవరు కనిపెట్టలేరు, ఎందుకంటే అంతే అది. నేను చెప్పే వరకు ఎవరు కనిపెట్టలేరు అనుకుంటున్నా. బట్ మీరు కనిపెట్టినట్లయితే మీరు చాలా చాలా ఇంటెలిజెన్స్. ఓకే, అప్పటి నుంచి నేను చేయమన్నా 2 సార్లు కలిసినాడు. ఫస్ట్ ప్రభు ఫేస్ చూసిందంట. ఈ రోజు నీ ఫోన్ పోయింది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏం టార్చర్. యా ఇప్పుడు దొరికింది విత్ సమ్ స్టిచెస్. స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి. ఎవరో దొరికిందో వాళ్ళ గురించి చెప్పి. యా బిగ్ థ్యాంక్స్. వాళ్ళు డబ్బులు అడిగిర్రు 2000 డిమాండ్. వాళ్ళు కాదు అంటే ఎందుకు దొరికింది. యాక్చువల్ గా మేము చాలా సార్లు కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాం. సో అట్లా మాకు దొరికింది. అసలు ఎందుకు దొరికింది మెయిన్ లక్. నేను మార్నింగ్ లేవగానే నేను మన ఫేస్ చూసాను అనమాట. సో తను మనకి లక్కీ కదా, అట్లా మనకు దొరికింది అనమాట. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటాం. మీరు కూడా నా వీడియోస్ చూడండి, మీకు కూడా లక్ వస్తుంది. ఎట్లా యా సూపర్ రా బిట్టు. అట్లుంటది మనతో. ముందుకెళ్ళి దీపు. అందరు వస్తారా? ఎప్పటివరకు పట్టుకురా? ఎండ వాసిపోయింది. తీసుకొస్తామండి. ఏం సో ఒక 2 minutesలో వచ్చేస్తాం మనం. మీకు చూపిస్తాను లొకేషన్. ఓకేనా? స్టే ట్యూన్. స్టాండ్ పెట్టేసి ఇగో తనిష్ ఎక్కడ పెట్టాలి ఇంతకీ? అక్కడేనా? లోకి ఓకే, ఏదైనా పర్లే. ఇప్పుడు అక్కడ చేయాలనే కదా. అంతే. అబ్బా వచ్చేసాం గైస్, చూపిస్తాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? వండర్ఫుల్ వ్యూ. యా అమ్మా
స్టాండ్ పెట్టిగా వీడియో తీస్తుంటే కూడా వందేస్తారమ్మా, నీకు చెప్తా అర్థమవుతుంది. ఏంటి ఇదంతా టెన్షనే. బంగారం పాతదే కొత్తది కొనలేదా. ఇట్స్ రొమాంటిక్. బ్లాగ్ తీసుకోరా ఇక, ఇష్టం, ఎంజాయ్. ఓకే గాయస్, ఇప్పుడు నేను ఎక్కడ చూపిస్తాను. సో ఇక్కడ స్విమ్ చేయొచ్చు అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళనియరు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించిన దాంట్లోకి వెళ్ళనియరు. ఎందుకు? ఎందుకంటే అక్కడ కొంచెం లోతు ఎక్కువ అనమాట. ఇక్కడ కొంచెం లోతు తక్కువ కాబట్టి మనం వెళ్ళి స్విమ్ చేయొచ్చు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట. ఓకే, ఏదో ఒకటి. సో ఇప్పుడు చాలా మంది లోపలికి వెళ్తున్నారు, మనం కూడా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. సో నేను కూడా వాటర్లోకి వెళ్ళాక మీకు ఒకసారి చూపిస్తాను. సో కీప్ వాచింగ్ గైస్. చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం. Guys, see my eyes, they are so red because I don't have sleep. ఇది గాయస్ వ్యూ. సో ఇది గాయస్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. అక్కడేమో వాటర్ ఫాల్స్, ఇక్కడేమో జనాలు. ఇప్పుడే అలా వెళ్ళి వాటర్లో దిగేసి వచ్చాను అనమాట. యాజ్ యూ కెన్ సీ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో వాటర్లోకి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేకపోయాము ఎందుకంటే వాటర్లో తగ్గిపోయి ఉంటాము, ఫోన్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి. అండ్ బాగుంది చూడడానికి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రానివ్వలేదు, వాటర్ చెప్పే ఉంటారు, కానీ అక్కడ ఆడిస్తే చాలా బాగుండేది. అట్లీస్ట్ ఒక ఫోన్ తీసుకెళ్ళడానికి ట్రై చేసి ఫోటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇట్స్ ఓకే. అంతే, నాకైతే బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ వీ కెన్ మీట్ యూట్యూబ్ రెగ్యులర్లీ. మనం రెగ్యులర్గా యూట్యూబ్లో కలుసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. డ్రోన్ ఎక్కడ కనిపిస్తుంది. డ్రోన్ ఉంది గాయస్, చాలా చూపిస్తాను. అయ్యో నా ఫోన్లో నాకే కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? ప్లీజ్ ఏమో కనిపిస్తలేదు. సో మీకు కనుక ఈ వాటర్ ఫాల్స్ నచ్చినట్లయితే కమెంట్. అండ్ నేనైతే అనుకోవడము రావాలి అంటే చూడొచ్చు, మంచి ప్లేస్ అనమాట. సో ఇక్కడ పైకి నా ఒకటి ఉందన్నమాట, దాని కూడా సో ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. అమ్మో, మెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు పైకి బాగుంది కదా గైస్, లొకేషన్ నేను ఇంకా చాలాసేపు నా వాటర్ చదివిస్తున్నాను. పైన మనం వేస్తున్నారు, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్దాం గైస్. కరు సో ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక ఇవ్వండి, ఇక్కడ సెక్యూరిటీ ఏమో పోలీస్ అంకుల్ కూడా ఉంటారు. ఎందుకంటే అండర్ ఏజ్ వాళ్ళని తీసుకురావద్దు, ఏదో సంథింగ్ ఇందాక కూడా ఒక ఇష్యూ కూడా అయింది.
బట్ చూడండి క్యూట్ ఉంది కదా, అదెక్కే ఇప్పుడు నేను దిగుతున్నాను కిందకి. సో అసలు నేను మైక్ ఆన్ చేశాను. దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడాడు. దేవుడు ఉన్నారా? ఇప్పుడు మనం అక్కడ జారుడు బండలో అది చూడలేదు, ఇంకా చూడాలి. సో ఇక్కడ ఒక ఉయ్యాల ఉందన్నమాట. సో కొంతమంది అక్కడ అదే మా వాళ్ళు అక్కడ ఊరుకున్నారు, అక్కడికి వెళ్ళి ఊరుతా. ఓకే, ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఓ మై గాడ్ గాయ్స్, చాలా మంటగా ఉంది. ఇప్పటివరకు ఎండగా ఉంది కదా, ఫుల్ సుర్రు మంటుంది కూర్చుంటే దీని మీద. అండ్ ఆల్సో నాకు ఫుల్ ఫాస్ట్ ఊపితే భయం కాబట్టి నేనేదో నిదానంగా మెల్లగా ఊపుతున్నా, పెట్టాను. సో వ్యూ చాలా బాగుంది అండ్ యాక్షన్ బాగానే ఉంది. ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. నాకు ఇక్కడ నచ్చింది ఎందుకంటే ఉయ్యాలు ఉంది కాబట్టి. అండ్ తొందరగా ఉయ్యాలని చూసుకొని వచ్చి ఊరుకుంటూ వచ్చి కూర్చున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఆడే ఓపిక లేదు నాకు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, అంటే ఇది కొంచెం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. బేసిక్గా ఇట్స్ నైస్ యాక్చువల్గా. కానీ ఫొటోస్ దిగలేదు గైస్, ఎందుకో నాకు ఈరోజు ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ పోయింది అండ్ నాకు బొట్టు కూడా పోయింది నాకు. మళ్ళీ వేస్తాడు. ఓకే, జారుడు వల్ల అవి ఉన్నాయి కానీ ఇప్పుడు తడిచిన బట్టలు జారితే ఆ తడి బట్టలు అన్నీ తుడుస్తూ ఉంటాయి కదా, సో దట్ తెలియదన్నమాట. కొత్త కాన్సెప్ట్తో వచ్చారన్నమాట ఇక్కడ. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఓకే గైస్, నేను కొంచెం సేపు ఆట ఆడి ఏంటిది అప్ అండ్ డౌనా, అప్ అండ్ డౌన్ గేమ్ ఆడిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ అవుతాను, కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. మీకేదో ఫిక్స్ చేసినట్టుంది. అయ్యా దిగిపోయావా? దెబ్బ ఏం కనిపిస్తలేదు ఏంది అసలు, ఉన్నామా? పోదాం. రమ్య సాంగ్ వెళ్తుంది, నాది వెళ్ళట్లేదేంటి, నాకు రావట్లేదు కూడా. రావట్లేదే నా కాళ్ళు ఏదో తేడాగా ఉందేంటి? ఇవి సూపు వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? అమ్మ బాబాయ్, ఇప్పుడు వరకు ఊయలు ఊగి టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలన్నమాట. అసలు నా వీడియో నాకు కనిపిస్తలేదు గైస్, అసలు ఎట్లా వస్తుందో ఏంటో, ఏదో అట్లా తీసుకున్నా. బట్టలు అమ్ముకునేటోడు వచ్చిండు, ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని బట్టలు అమ్ముకునేటోడు వచ్చిండు. సో ఇక పోదాం గైస్. ఇది టచ్ మీ నాట్ అన్నమాట. సో చూడండి, అబ్జర్వ్ చేయండి దీన్ని. సో టచ్ మీ నాట్ అంటే నన్ను ముట్టుకోవద్దు అని అర్థం అనమాట. సో అవి ముడుచుకుపోతాయి పట్టుకుంటే మనం.
నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వీఆర్ గోయింగ్ బ్యాక్ గాయస్. వెళ్ళే దారిలో వర్షం పడుతుంది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. అసలు ఇలా ఉందో అయిపోయింది వర్షం. వస్తుంది అయిపోతుంది అయిపోతుంది వచ్చింది. సో ఇక్కడ క్యూట్ పప్పి. పప్పు పప్పు నన్ను కూడా తీస్తున్నావా? పప్పు బాగుంది కదా, అట్లా తీస్తున్నావా? చూడండి గైస్ ఎలా ఉందో క్యూట్ గా. మా చిన్నప్పుడు పప్పు గుర్తొస్తుంది నాకు. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేశాను గైస్. వాటర్ లో అయితే వీడియో తీయలేకపోయాను. ఐఎమ్ సో సారీ గైస్. ఇప్పుడే కాన్ తీసుకున్నాం, తింటున్నాం. నేను పొద్దున ఒక టిఫిన్ తిన్నాం అంతే, ఇంకేం తినలేదు. సో వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాక మీకు చూపిస్తాను. ఏం చూపిస్తాను? సో వెళ్ళాక కార్ ఎక్కాక నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. నా జుట్టు అంతా పిచ్చి పిచ్చి పెరుగుతుంది, ప్లీజ్ ఇగ్నోర్. సో మేము తింటున్నాము. సో ఇంకేం చేస్తాము, పెట్టె సర్దుకొని కార్ ఎక్కేసాము. హ్యాపీ థింగ్ ఏంటంటే ఫోన్ దొరికింది అండ్ బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్. బాయ్ బాయ్, సీ యూ. బాయ్ ఫ్రెండ్స్.